Hi guys, hope you all are well. Welcome to my channel Avantika Neti. Just Saturday vlog. Just నేను ఒక్కదానే ఉంటాను కదా. I just film myself. Hope you'll like it. It's afternoon 1 o'clock and I just woke up because last night I was so tired. I've been to office and I came. పడుకుని లేచేసరికి 1 అయింది. రాత్రి కూడా నాకు తెలిసి 1కి అట్లా పడుకున్నానేమో. యా, కొంచెం ఫ్రెష్ అయ్యి కుక్ చేసుకోవాలి అండ్ రూమ్ సర్దుకోవాలి మెయిన్. బికాస్ ఐ బీన్ టు లండన్ టు మై సిస్టర్స్ హౌస్. అప్పటి నుంచి రూమ్ అంతా రూమ్ ఉంది, పైగా గలీజ్ ఉంది. సో జస్ట్ వన్ క్లీన్ అప్ నా. యా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ హెయిర్ టై అండ్ దెన్ కొంచెం బ్రష్ చేసి వాటర్ తాగాలి. ఫుల్ ఆకలి అవుతుంది. రాత్రి కూడా ఏం తినలేదు. ఒక్కరుంటే ఇదే ప్రాబ్లం. లైక్ కుకింగ్ చేసుకోవాలనిపించదు. అప్పుడప్పుడు బాగుంటుంది ఒక్కరుంటే. ఇది కిచెన్ అండ్ గ్రాసరీస్ కూడా ఏం లేవు నా దగ్గర. సాల్మన్ తెచ్చుకున్నా, సాల్మన్ ఒకటి ఉంది అండ్ సమ్ బ్లాక్బెర్రీస్. యా, ఐమ్ సో హంగ్రీ. ఐ నో ఈటింగ్ ఫ్రూట్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈజ్ నాట్ నైస్, బట్ తింటా. నాకు చాలా ఆకలి అవుతుంది. రాత్రి నుంచి ఏం తినలా. ఇన్స్టాగ్రామ్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్లో చూసి అనుకుంటా ఏం తినాలన్నా భయం వేస్తుంది. సాల్ట్ వేసి పెట్టుకున్నా. క్లీనింగ్ చూపిస్తారు కదా కొంతమంది న్యూట్రిషన్స్, వాళ్ళని చూసి ఫాలో అవ్వడం అనమాట. కొంచెం సాల్ట్ వేసి పక్కన పెడతా ఒక 5 minutes, దెన్ ఐ విల్ గో ఫర్ ఇట్. ఐ లైక్ దమ్ సో మచ్, సో డెలిషియస్. It's cooking time now. I just cleaned salmon. Yeah, I'll just add all the spices. Garam masala. అది జీరా పౌడర్. ఇదేంటిది? కొరియాండర్ పౌడర్. అండ్ దెన్ టర్మరిక్. ఇది మాత్రం కొంచెం వేస్తా. అండ్ సమ్ చిల్లీ పౌడర్. I'll just mix it up. కానీ తర్వాత చెయ్యి ఫుల్ మండుతుంది, కారం కారం అవుతుంది. క్లోజ్ వేసుకోవాల్సింది, బట్ అది నా రూమ్లో ఉంది అందుకే. అండ్ పెట్టుకుంటా సన్కి. అండ్ ఇన్ ద మీన్ వైల్ I'll cook some dal for me because it lasts for 2 days. సో నెక్స్ట్ డే కూడా తినొచ్చు కదా. ప్రెషర్ కుక్కర్ లేదు. I got only this one. So I think that is enough for me. Sometimes I like to cook with coconut oil because ఎందుకంటే కొంచెం హెల్దీ అనిపిస్తుంది నార్మల్ ఆయిల్ కన్నా. కొంచెం సరిపోతుంది. ఇంత కొంచెం వేసుకుంటే మొత్తం 2 సాల్మన్కి సరిపోతుంది. ఓకే, ఇట్స్ టైమ్. అండ్ నా ఆనియన్స్ చాప్ చేసుకున్నా కదా. ఐ డోంట్ నో, ఐ లైక్ ఆనియన్స్ టు పుట్ ఆన్ ఈవెన్ ఫ్రైస్. సో ఐ జస్ట్ ఇట్లా వేసేస్తాను, ఎందుకంటే అది కొంచెం మగ్గుతుంది. లైక్ ఫ్రైడ్ ఆనియన్స్లో అవుతాయి లాస్ట్కి. అండ్ అవి అట్లా ఉంచేస్తాను బికాస్ ఐ లైక్ టు ఈట్ మంచింగ్ విత్ ఆనియన్స్. బేసికల్లీ ఏంటి అంటే ఇది లేజీ గర్ల్ కుకింగ్ అనమాట. ఆనియన్స్ చాప్ చేసి ఫ్రై చేయడం, జస్ట్ అట్లా అంతే, పెద్ద పని ఉండదు. సో ఒక్క టొమాటో ఉంది, ఆ టొమాటో పెట్టాను. అండ్ కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఇంకా నాకు అందరు వేస్తారో లేదో తెలీదు, నేను కొంచెం వేస్తా జీలకర్ర ఇంకా ధనియాల పొడి. బికాస్ ఆ స్పైస్నెస్ కొంచెం లైట్గా వస్తుంది, బాగా అనిపిస్తుంది అని. ఓకే, పప్పు కొంచెం సేపట్లో అయిపోతుంది. పప్పు కాదు, అన్నీ ఇంత చేస్తాను. యా, ఇది కొంచెం సేపట్లో అయిపోతుంది. మేబీ ఇది ఒక 1 hour టైం పడుతుంది. ఓకే, లిడ్ పెట్టాను కదా ఇప్పటిదాకా. ఇప్పుడు లిడ్ తీసేసాను. సో యాక్చువల్లీ ఫ్రైలా అనిపిస్తుంది అనమాట. మొత్తం పెట్టేస్తే కర్రీలా అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ దట్ టు బీ. సో యా,
లంచ్ ఇస్ రెడీ నౌ. చాలా కష్టపడ్డా చేసుకోనికి. దిస్ ఇస్ పప్పు. ఇది సాల్మన్ ఫిష్. కొంచెం మాడింది, మాడగొట్టుకున్నా నేను ఏది ఇక. మై రైస్ నార్మల్ కుక్కర్లో పెట్టారు. యాక్చువల్లీ బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఫోన్ బ్యాటరీ, ఫోన్లో చేస్తా కదా నేను, అందుకే ఫుల్ కుకింగ్ వీడియో చేయనీకి అవ్వలేదు. ఐ మీన్ ఫుల్ కుకింగ్ వీడియో రికార్డ్ చేయనీకి అవ్వలేదు. అండ్ పప్పు పప్పు నాకు ఇట్లా పప్పు కనిపిస్తే ఇష్టం ఉండదు, కానీ అది పప్పు గుర్తుంటుంది కదా, అది లేదు నా దగ్గర. సో అడ్జస్ట్ అవ్వాలి కదా. అండ్ మై ఫేవరెట్ ఫిష్. ఎలా ఉంటుందో, మాడు వాసన వస్తుంది అనుకుంటా. బేసికల్లీ నా వంటలు ఎవరికి నచ్చవు, అందరు చెప్తారు, అందుకే నేను ఎక్కువ వంటలు చేయను. బట్ చేస్తే కొన్ని బాగానే చేస్తా అని నా ఫీలింగ్. ఐ డోంట్ నో, కొన్ని బాగానే చేస్తా, మరీ అంత వర్స్ట్ కాదు, బట్ నాట్ దట్ ఎక్స్పర్ట్. లైక్ సర్వైవల్ స్కిల్స్ అనమాట ఇప్పుడు చేసుకుంటున్నట్టు. నాట్ బ్యాడ్, బాగానే ఉంది, కానీ మాడు వాసన వస్తుంది. యా, బట్ నన్ను నేను ఒకటి మెచ్చుకోవచ్చు. ఒక్కదాన్ని ఉంటున్నా కొంచెం హెల్తీగా తింటా. లైక్ టైం తీసుకొని చేసుకుని లేజీగా ఉండకుండా. ఐమ్ నాట్ దట్ బ్యాడ్. యా, యూజువల్లీ కొంతమంది ఒక్కలే ఉంటే మ్యాగీ చేసుకొని తినడం అట్లా ఉంటుంది కదా, అట్లా ఉండదు. మంచిగా టైం తీసుకొని చేస్తా. కానీ వీక్ డేస్లో వర్క్ ఉంటుంది కదా, అప్పుడు చేసుకోనికి అవ్వదు, బట్ వీకెండ్స్లో మాత్రం చేసుకునే. యా, రెండు మాడవాసన వస్తున్నాయి. పప్పు తాలింపును కూడా మాడబెట్ట, అక్కడే పక్కనే ఉంది. ఓకే బాయ్, ఇంకా చాలు, ఎందుకంటే నేను ఫోన్లో రికార్డ్ చేస్తా కదా. వాంట్ టు యూస్ మై ఫోన్. ఇట్స్ వాషింగ్ టైమ్ నా. అందుకే కుకింగ్ చేసుకోబుద్ది కాదు, బికాస్ చాలా డిషెస్ ఉంటాయి, మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ అదొక పని. ఓకే, దట్స్ మై రూమ్ అండ్ ఇట్ ఈస్ సో మెస్సీ. ఇట్స్ వెరీ వెరీ మెస్సీ. I have to clean it up. చాలా రోజులైంది, అంటే నిన్ననే వచ్చా రూమ్కి. లాస్ట్ వీక్ ఒక రోజు వచ్చి జస్ట్ లగేజ్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయినా. సో ఐ హావ్ టు క్లీన్ దిస్ ప్లేస్. ఐ మీన్ క్లీన్ మై రూమ్ బికాస్ ఇట్ లుక్స్ సో మెస్సీ యాజ్ యూ కెన్ సీ. బిఫోర్ దాట్ ఐ హ్యావ్ టు క్లోజ్ మై విండోస్. సాయంత్రం అయింది, చల్లగా అవుతుంది, చలిగాలి లోపలికి వస్తుంది. జస్ట్ విండోస్ క్లోజ్ చేసి జస్ట్ కొంచెం లైట్ వచ్చేలా పెడతా. దీన్ని ఏమంటారు, బ్లైండ్స్ అంటారు కదా. యా, బ్లైండ్స్ ఓపెన్ చేస్తారు, దట్స్ ఇట్. సో యాక్చువల్లీ ద సన్ కెన్ కమ్ ఇన్సైడ్. బట్ ఐ ఫీల్ సో లేజీ టు క్లీన్ ఇట్, but I have to because it's so messy. Yeah. And now, Alexa, play music from Spotify. Here's a mix for you on Amazon Music. No, Alexa, play from Spotify. Alexa, please play music from Spotify. Sure. Here's Spotify. Yeah, that's good now. So Alexa is only my friend now because there's no one. Yeah. Okay. I can't make you watch cleaning my room because there's no point. I'll just clean it. Okay. See you later.